J5 న్యూస్కు స్వాగతం. నమస్కారం. రేపు అనగా 13వ తేదీన మన చింతలపూడి నియోజకవర్గంలో జరగబోతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఓటర్లందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి, ఎవరు కూడా ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు పాడకుండా చింతలపూడి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగేందుకు అందరూ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సందర్భంగా ఓటర్లను కోరుకునేది ఏంటంటే, ఒకటి, పోలింగ్ బూత్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్ అనేవి అలౌ చేయరు కాబట్టి అవి ఇంటి దగ్గర కానీ బయట కానీ ఇచ్చుకొని ఓటింగ్కి రావాలి. అక్కడ మీ సెల్ ఫోన్ భద్రపరచడానికి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు లేవు కాబట్టి బూత్లోకి ఫోన్లు అలౌ చేయరు. ఒకటి. రెండు, ఓటింగ్ అనేది చాలా సీక్రెట్కి సంబంధించినటువంటి విషయం. ఎవరు కూడా తమ ఓటుని బహిరంగపరచడానికి వీల్లేదు. అలాగే ఓటింగ్ జరిగేటప్పుడు దూరం నుంచి కూడా వారిని షూట్ చేయడానికి వీల్లేదు. అలాగే ఓటర్లందరూ కూడా లైన్లో వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారికి, రెవెన్యూ వారికి, పోలింగ్ స్టాఫ్కి అందరూ కూడా తగిన సహకారం అందించాలి. అలాగే బయట పోలింగ్ బూత్ బయట ఏ విధమైనటువంటి రాజకీయ పార్టీల అల్లర్లు కానీ, ప్రచారాలకు కానీ, స్లిప్పుల పేరుతోటి ప్రజలను, ఓటర్లను వాళ్ళని ఆకట్టుకునే విధంగా, వాళ్ళని మభ్యపెట్టే విధంగా ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టరాదు. అలాగే మనం పోలింగ్ బూత్కి 100 మీటర్స్ 200 మీటర్స్ లైన్స్ కొట్టడం జరుగుతుంది. ఈ స్లిప్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా 200 మీటర్స్ లైన్ బయట మాత్రమే, అది కూడా ఒకళ్ళు లేదా ఇద్దరు ఉండి మాత్రమే చేయాలి. అక్కడ గుంపులుగా ఉండటానికి వీల్లేదు. ఎవరు కూడా ఈ సమయంలో అక్కడ ఉండేది ఒక కానిస్టేబుల్, మనం గుంపుగా వెళ్ళి గొడవ చేద్దాం అనుకుంటే అది వీలు కాదు. మీ యొక్క ప్రతి కదలిక కూడా వీడియో రికార్డింగ్ చేయబడుతుంది. తర్వాత అయినా సరే మీ అందరి మీద కేసులు నమోదు చేయబడతాయి. అలా కేసులో నమోదైన వారు భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. విద్యార్థులైతే భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, జీవితం అంతా కూడా ఈ కేసు వెంటాడుతుంది. కాబట్టి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి అల్లర్లకు పాల్పడకుండా చింతలపూడి నియోజకవర్గం మొత్తం పీస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ అయ్యేదానికి సహకరించవలసిందిగా ఓటర్లని అందరినీ, ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.